ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మనం నిద్ర లేవగానే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం, ఆయన పాదాల చెంత చేరడం, ప్రార్థన చేసుకోవడం ఎంతైనా అవసరము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఆమెన్. దేవుడు మనకు తోడుగా ఉన్నారు కాబట్టి మన పనుల భారమును యెహోవా మీద ఉంచాలి. అప్పుడు మన ఉద్దేశములన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారు. ప్రతిదానికి మనం దేవుడి మీద ఆధారపడేవారుగా ఉండాలి. మన సొంత ఆలోచన కాకుండా దేవుని ఆలోచన ద్వారా ప్రతిదానిని దేవుడికి అప్పచెప్తూ దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే మన ఉద్దేశములన్నీ కూడా సఫలమవుతాయండి. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు సామెతల గ్రంథం ద్వారా. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును. ఆమేన్. మనం యథార్థంగా దేవునికి ఇష్టంగా నడుచుకుంటూ మన పనుల భారం దేవుడి మీద ఉంచుతూ ఎటువంటి ఇబ్బందులకు మరి చింత లేకుండా దేవుని ఎంతో నమ్మకంగా మనం ఉండగలిగితే మన ఉద్దేశములన్నీ కూడా దేవుడు సఫలపరిచే దేవుడు అండి. మనం దేని గురించి చింతపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. మనం నమ్ముకున్న దేవుడు మన ఉద్దేశములను సఫలం చేసే దేవుడు, మన పనులన్నిటినీ కూడా జరిగించే దేవుడు. మనం నమ్మకంగా మన గొప్ప దేవుడైన ఆయన మీద మన పనుల భారాన్ని మోపుదాము. దేవుడే మనందరినీ కూడా ఆదుకును కాక, మన ఉద్దేశములన్నిటినీ కూడా ఆయనే సఫలపరచును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఏం కలిగిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఏ కూజమని మీ పాదాల చెంతకి మీరు రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకే వందనములు తెలియజేస్తున్నామయ్యా. ఇంకా నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయనే నీ కార్యములను సఫలం చేయనని మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. మేమందరూ కూడా మీ యందు భయభక్తులతో ఉండి మా పనుల భారములనైనా మీ మీద మోపడానికి మీరే చక్కని కృపను అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. ఈ సమయంలో ఇంకా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. ఎవరైతే ఇంకో సమస్యలతో చింతలతో వేదనతో బాధపడుతున్నారో వారందరూ కూడా వారి పనుల భారాన్ని మీ మీద మోపినైనా నిశ్చింతగానైనా ఉండినట్లు మీరు సహాయం చేయండి. చదువుతున్న వారికి కాపుదల కృపను గ్రహించండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. అప్పుల భారంతో బాధపడుతున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకే స్తోత్రాలు. వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. చేతి పని వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని అందరూ కూడా నేను మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి. వ్యాపారాలు చేస్తున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి అయ్యా. వివాహం కాని బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పసి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. బాలింతలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహిస్తారని ఈ ఉదయకాలం ఎవరైతే దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించి ఆ ప్రార్థనకి సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని నేను మీరే జ్ఞాపకం చేసుకుని మీ కృపలో ఎత్తిపెట్టుకుంటారని, సమస్త గంట మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. 18, 19, 20వ తారీఖుల్లో జరుగుతున్న కలవరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవముల గురించి ప్రార్థన చేయండి. మీరందరూ కూడా పాలు పంచుకోండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు.